శౌర్య మెడలో లాకెట్ చూసి దీపే తన కన్న కూతురు అని నిజం తెలుసుకున్న సుమిత్ర ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కార్తీక దీపంలో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కార్తీక దీప ఇద్దరు కూడా గుడికని చెప్పి బయలుదేరుతారు. అప్పుడే పారిజాతం గదిలో జ్యోత్స్నాతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు ఆ కార్తీక్ గాడు దీపతో వెళ్తే కార్తీక్ ఏదోటి సలహా ఇస్తాడు దీపకి, అప్పుడు సీఈఓ తనే అయిపోతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? వాళ్ళిద్దరిని దూరం పెట్టినట్టే పెట్టి మళ్ళీ వాళ్ళిద్దరిని ఎందుకు ఒకటి చేశావు అని అడుగుతుంది. నేను అంత ఆలోచించకుండా ఎందుకు చేస్తాను గ్రాని, అంతా ఆలోచించే చేశాను అని చెప్పడంతో జ్యోత్స్న, ఏంటి నువ్వు ఆలోచించింది? వాడు పెద్ద జాదుగాడు, గుడి వంక పెట్టుకొని వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు అని పారిజాతం అనడంతో, లేదు గ్రాని, చెప్పాను కదా ఇలా కొద్దిగా టైంలోనే ఇంటికి తిరిగి వచ్చేయాలని. ఈ టైంలో బావ దీపకి ఏం నేర్పిస్తాడు? అంత తొందరగా దీప నేర్చుకోవడానికి అదేమన్నా రోబోటా అని అడుగుతుంది జ్యోత్స్న. అది కాదే, వాళ్ళు ఏదైనా చేయగలరు అని చెప్తుంది పారిజాతం. ఏమీ చేయలేరు గ్రాని, వాళ్ళు బయటికి వెళ్ళినంత మాత్రాన నేను టైం పెట్టాను కాబట్టి టైంకి రావాలి. ఈ కొంచెం సేపట్లో అది సీఈఓ అవ్వడానికి బావ దానికి ఏం సలహాలు ఇస్తాడు? ఏమీ సలహాలు ఇవ్వలేడు. ఇచ్చినా దానికి అంత తొందరగా అర్థం కాదు. అదేమన్నా చదువుకున్నదా ఏంటి? దానికి ఏమన్నా ఇంగ్లీష్ వచ్చా అని వివరంగా అన్నీ కూడా చెప్పడానికి అని జ్యోత్స్న పారిజాతంతో అంటుంది. ఎందుకు నాకు వాళ్ళిద్దరూ గుడికి వెళ్ళారని అనిపించడం లేదు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, కానీ నువ్వు అది అర్థం చేసుకోవడం లేదు. మాటల్లో పెట్టి నిన్ను ఒప్పించేసేసి పెళ్ళాన్ని తీసుకొని బయటికి వెళ్ళాడు అని చెప్తూ ఉంటుంది పారిజాతం. పంపించకపోతే నేను వాళ్ళిద్దరినీ దూరం చెయ్యాలని అనుకుంటున్నానని నా మీద మిగతా వాళ్ళందరికీ కూడా తప్పుడు అభిప్రాయం ఉంటుంది. అందులోనూ అత్త కూడా ఇక్కడే ఉంది. మళ్ళీ తన కొడుకుని కోడల్ని నేను దూరం చేస్తున్నానంటూ మళ్ళీ మొదలు పెడుతుంది తన శోకండాల్ని. అప్పుడు మమ్మీ, డాడీ, తాత ముగ్గురు కూడా అత్తకి సపోర్ట్ చేస్తారు. ఈ గోలంతా ఎందుకులేని తక్కువ టైంలోనే తిరిగి రమ్మని వాళ్ళిద్దరినీ పంపించాను. ఇక ఎక్కువగా దాని గురించి ఆలోచించుకో అని జ్యోత్స్న అనడంతో, ఏమోనే, ఏదే జరుగుతుందో కూడా తెలియడం లేదు అని పారిజాతం చెప్తుంది. తరువాత సుమిత్ర గదిలో బీరువా సదురుతూ ఉండగా ఆ బీరువాలో నగల బాక్స్ అయితే కనపడుతుంది. ఇక నగల బాక్స్ని తీసి అలాగే చూస్తూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే శౌర్య వెళ్ళి, ఏంటమ్మమ్మా అలాగే ఆ బాక్స్ వైపు అలా చూస్తున్నావేంటి? ఏముంది ఆ బాక్స్లో అని అడుగుతుంది శౌర్య. ఏమీ లేదే అమ్మమ్మ, చూడు ఇవన్నీ కూడా నగలు. ఈ నగలంటే నాకు చాలా ఇష్టం, అందుకే చూస్తున్నాను అని చెప్తూ ఉంటుంది సుమిత్ర. అవునా, ఏంటా నగలు? నాకు చూపించు అని శౌర్య చూపించమనగానే సుమిత్ర అయితే చూపిస్తుంది. అబ్బో, ఈ నగలన్నీ చాలా బాగున్నాయి. అవును, ఇదేంటమ్మమ్మ ఉంగరాలు మరి ఇంత చిన్నవిగా ఉన్నాయి? ఏదో చిన్నపిల్లలు పెట్టుకునేటట్టు. ఈ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరున్నారు? పోనీ నేనున్నానంటే అవి నాకు కూడా చిన్నవైపోతాయి. అసలు ఈ ఉంగరాలు ఎవరివి అని అడుగుతుంది శౌర్య. ఇవి అన్నీ కూడా జ్యోత్స్న చిన్నప్పటి నగలు. ఈ నగల్ని చెరిపించాలంటే నా మనసు ఒప్పలేదు, అందుకని ఇలా భద్రంగా దాచుకున్నాను. ఓహో, అప్పుడు బొమ్మలు, డ్రెస్సులు ఇవన్నీ కూడా నువ్వు బీరువాలో పెట్టి భద్రంగా దాచుకున్నావు కదా, అందుకని ఇవి కూడా భద్రంగా దాచుకున్నావన్నమాట అని శౌర్య అనడంతో, అవును, బాగానే గుర్తుపెట్టుకున్నావు. చాలా బాగున్నాయి అమ్మమ్మ. చూడు, ఈ చెవులి అయితే చాలా బాగున్నాయి. నాకెలా ఉంటాయి అని అడుగుతుంది శౌర్య. నీకు చాలా బాగుంటాయి. అబ్బో, ఈ చైన్ కూడా చాలా బాగుంది. ఇది నాకెలా ఉంటుంది అని అడుగుతూ ఉంటే, అప్పుడే చాలా బాగుంటుంది, నువ్వు పెట్టుకో ఒకసారి. నువ్వు పెట్టుకుంటే నీలోనే చిన్నప్పుడు జ్యోత్స్నాని చూసుకుంటాను అని అనడంతో, వద్దులే అమ్మమ్మ, మొన్న డ్రెస్ వేసుకుని తన బొమ్మలు ముట్టుకున్నానని జో నా మీద ఎంతో కోపాన్ని చూపించింది. ఆ రోజు బట్టలన్నీ విసిరి కొట్టింది. మళ్ళీ ఆ గొడవ ఎందుకులే జరగడం, నాకేమీ అవసరం లేదు. ఇదిగో ఆల్రెడీ నా మెడలో ఒక లాకెట్ ఉంది, చైను కూడా. ఇది చాలు నాకు. ఇది మా నాన్న నాకు ఎంతో ప్రేమతో ఇచ్చారు, అందుకనే ఎప్పుడు ఇది నా మెడలోనే ఉంటుంది అని అనడంతో అప్పుడే మెడ వైపు చూస్తుంది. ఏంటి, ఈ చైన్కి లాకెట్ కూడా ఉందా? ఒకసారి ఈ చైన్ పైకి తీయి అని సుమిత్ర అడగడంతో అప్పుడే పైకి తీస్తుంది.
లాకెట్ని కూడా శౌర్య శౌర్య లాకెట్ని పైకి తీసిన తర్వాత అది చూసి సుమిత్ర తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సుమిత్ర దశరథులకి చాలా రోజులు పిల్లలు పుట్టారు. అప్పుడే సుమిత్ర చాలా రోజుల తర్వాత ప్రెగ్నెంట్ అవడంతో ప్రెగ్నెంట్ అయిన ఆనందంలో అప్పుడే దశరథ ఒక చైను లాకెట్ ఉన్నది తీసుకొస్తాడు. ఎలా ఉంది సుమిత్ర అని సుమిత్ర చేతికిస్తాడు. చాలా బాగుందండి, ఏంటి దీని ప్రత్యేకత అని సుమిత్ర అడగడంతో ఒకసారి ఆ లాకెట్ ఓపెన్ చెయ్యి, ఇదిగో దీంట్లో మన ఇద్దరి ఫోటోలు ఉంటాయి, అంటే మన ప్రేమకి గుర్తుగా ఇది మన పుట్టబోయే మన బిడ్డకి వేద్దాము, అందుకే మన ఇద్దరు ఫోటోలు కూడా ఇలా పెట్టించాను అని దశరథ చెప్తాడు. చాలా బాగుందండి, అయితే నేను నా బిడ్డని ముందుగా చూసేటప్పుడు ఖచ్చితంగా ఇది మెడలోనే ఉండాలి, ఒకవేళ నాకు ముందుగా స్పృహ లేకుండా ముందే మన బిడ్డని మీరు చూస్తే ఖచ్చితంగా దీన్ని మెడలో వేయండి అని సుమిత్ర చెప్తుంది. అలా తను జరిగిపోయిన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. అప్పుడు దశరథ చేయించిన లాకెట్ లాగే శౌర్య మెడలో ఉన్న లాకెట్ ఉండడంతో తనకి అనుమానం వచ్చి ఆ లాకెట్ అయితే ఓపెన్ చేస్తుంది. లాకెట్ ఓపెన్ చేయంగానే సుమిత్ర దశరథల ఫోటోల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. సుమిత్ర అప్పుడే శౌర్యని అడుగుతూ ఉంటుంది, శౌర్య ఈ లాకెట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది, మీ నాన్న ఇచ్చాడా అని అనగానే, అవునమ్మమ్మ ఇది మా నాన్న ఇచ్చాడు నాకు, మా నాన్నకి మా అమ్మ ఇచ్చిందట, మా అమ్మకి గుర్తుగా మా నాన్న దాచుకున్నాడు, మా నాన్నకి గుర్తుగా నా మెడలో వేశాడు అని శౌర్య చెప్పి బొమ్మతో ఆట ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతలో దశరథ అయితే వస్తాడు. దశరథ రావడంతో అప్పుడే సుమిత్ర దశరథని ఇలా అడుగుతూ ఉంటుంది, ఆ రోజు మన ప్రేమకి గుర్తుగా మన పుట్టబోయే బిడ్డకి మీరు ఒక చైను లాకెట్టు చేయించారు, గుర్తుందా మీకు అని దశరథని అడుగుతుంది సుమిత్ర. అప్పుడే దశరథ, అవును సుమిత్ర చేయించాను, ఇప్పుడు ఎందుకు దాని గురించి అడుగుతున్నావు అని దశరథ అడగడంతో, జ్యోత్స్న పుట్టినప్పుడు నాకు ఆ లాకెట్ అయితే తన మెడలో కనిపించలేదు, కనిపించకపోయేసరికి అప్పుడు నేను అడగడం కూడా మిమ్మల్ని మర్చిపోయాను, అప్పుడు మీరు జ్యోత్స్న మెడలో వేశారా అని అడగడంతో, వేశాను, కానీ తర్వాత అదే ఏమైందో నాకు తెలీదు, నేను కూడా పట్టించుకోలేదు అని దశరథ అంటాడు. మరి ఇప్పుడు అదే లాకెట్టు శౌర్య మెడలోకి ఎలా వచ్చిందండి, కార్తిక్ ఇచ్చాడని చెప్తుంది. వాళ్ళ అమ్మ ఇచ్చింది కార్తిక్ గుర్తుగా తన మెడలో వేశాడని శౌర్య చెప్తుంది. నాకేమీ అర్థం కావడం లేదు అని సుమిత్ర అనడంతో అప్పుడే దశరథ ఏం చెప్పాలో అర్థం కాక తనకి ఫోన్ వచ్చినట్టు నటిస్తూ బయటకైతే వస్తాడు. అది చూసి సుమిత్ర, ఇదేంటి ఈయన నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఫోన్ వచ్చినట్టు నటిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారేంటి, అసలు ఏమనుకుంటున్నారు ఈయన, ఏం జరుగుతుంది, ఎందుకు నాకు సమాధానం చెప్పలేకపోయారు అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే కార్తీక్ అయితే దీపని తీసుకొని గుడిలో నుంచి ఇంటికి వస్తాడు. గుడి నుంచి ఇంటికి వచ్చిన కార్తీక్ దీప ఇద్దరూ కూడా లోపలికి వస్తూ ఉండడం చూసి దశరథ కార్తీక్తో మాట్లాడాలని కార్తీక్ని పక్కకి తీసుకువెళ్తాడు. దీప ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే సుమిత్ర కార్తీక్ని పక్కకి తీసుకువెళ్తున్న దశరథని చూసి, ఇదేంటి కార్తీక్ని ఎందుకు పక్కకి తీసుకువెళ్తున్నారు అని వాళ్ళ వెనకాలే వెళ్తుంది. అప్పుడే, ఏంటి మావయ్య ఏమైంది, ఎందుకు అంత కంగారు పడుతున్నావు, పక్కకి ఎందుకు తీసుకొచ్చావని కార్తీక్ అడగడంతో, ఏం లేదురా, ఇలా మీ అత్తకి ఒక అనుమానం వచ్చింది, శౌర్య మెడలో లాకెట్ ఉంది కదా, ఆ లాకెట్లో ఆ లాకెట్ తీస్తే మీ అత్తయ్య అలాగే నా ఫోటోలు ఇద్దరు ఫోటోలు ఉంటాయి, అవి చూసి ఇది జ్యోత్స్న మెడలో పుట్టినప్పుడు వేస్తారు కదా, మరి ఇప్పుడు దీప దగ్గర నుంచి కార్తీక్ ఎలా వచ్చింది అని నన్ను నిలదీసింది, నాకేం చెప్పాలో అర్థం కావడం లేదురా, ఆ రోజు లాకెట్ వేసింది నేను దీపకి, దీప ఆ లాకెట్తోనే దీప అని సౌదులు తీసుకెళ్ళిపోయాడు, దీపని అక్కడి నుంచి కుబేర తీసుకువెళ్ళిపోయాడు, ఇప్పుడు మన కన్న కూతురు దీప మన కన్న కూతురు జ్యోత్స్న కాదని అసలు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు, మన కన్న కూతురు దీప సుమిత్ర జ్యోత్స్న కాదు అని నాకు చెప్పాలని అనిపించింది, కానీ సుమిత్ర అది ఎలా తీసుకుంటుందో అని నాకు అర్థం కాక చెప్పలేకపోయాను, ఫోన్ వచ్చిందని బయటికి వచ్చేసాను, మీ అత్తకు కూడా ఒక్కొక్కటి అనుమానం వస్తుంది, ఈరోజు జ్యోత్స్న గురించి నిజం తెలిస్తే ఏం జరుగుతుందని భయం కూడా వేస్తుంది,
మొన్నటి వరకు దీపే మన కన్న కూతురు సుమిత్ర, జ్యోత్స్న దాసు కూతురు మా పిన్ని. ఆ రోజు పిల్లల్ని మార్చేసింది మా నాన్న మీద కోపంతో. తన మనవరాలి ఇంటికి వారసురాలు అవ్వాలని స్వార్థంతో ఆలోచించింది అని ఎన్నోసార్లు చెప్పాలని ముందుకు వెళ్ళాను, కానీ నిజం చెప్పలేకపోతున్నానంటూ దశరథ కార్తీక్తో చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ దశరథ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. దీపే తన కన్న కూతురు అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. దీపే తన కన్న కూతురు, జ్యోత్స్న తన కన్న కూతురు కాదని నిజాలను తెలుసుకున్న సుమిత్ర ఇప్పుడు ఏం చేయబోతుంది, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.